కృష్ణా జిల్లా నిమ్మకూరులో టీడీపీ ఎమ్మెల్యే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. దేశంలో మొదటి ఆర్టిస్టుగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన అనంతరం స్వగ్రామంలో తొలిసారిగా పర్యటించారు. స్వగ్రామానికి వచ్చిన బాలకృష్ణకు గ్రామస్తులు, అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతి పట్టారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు బాలకృష్ణ నివాళులర్పించారు. పద్మభూషణ్, బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంబంధించడం ఇక వరుస విజయాలుగా భావిస్తున్నానని బాలకృష్ణ తెలిపారు. తన విజయాలన్నింటినీ తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన తనకు తల్లి, తండ్రి, దేవుడు అన్ని ఎన్టీఆర్ఏనని ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి చేరటానికి తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, అందించినటువంటి సహకారం మరువలేనిదని ఆయన కొనియాడారు. అలాగే హిందూపురంలో తాగునీటి సమస్య పరిష్కరించడం సంతోషంగా ఉందన్న ఆయన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సందేశం ఉండాలన్న లక్ష్యంతో ప్రతి సినిమా చేస్తున్నానని, అదే క్రమంలో అఖండ 2 తీశానని తెలిపారు. కులాలకు ఆపాదించకుండా కేవలం హైందవ ధర్మానికి ప్రతిరూపంగా సినిమాను తెరకెక్కించినట్లు వివరించారు బాలకృష్ణ. కాదు, మనం దేశానికి ఏమి ఇచ్చాం, చేశాం అన్నది ముఖ్యం. సో అలాగా ఈ యొక్క మంచి ఇవన్నీ కూడా ఒకసారి మా కుటుంబ సభ్యులు, అంటే ఇక్కడ గ్రామస్తులు అయితే మీ అందరితో కూడా ఈ సంతోషాలన్నీ పంచుకోవాలని ఇక్కడికి నిన్నదాకా నేను అఖండ డబ్బింగ్లో ఉన్నాను. హిందీ, తెలుగు ఎప్పుడో చెప్పేసాను. అది 5 రోజులు పట్టింది, 4 రోజులు అయిపోయింది. అంటే నేను చెప్పేది, మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చినాయి. అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి, జగిత్యాల జిల్లా అయితేనేమి, వర్షం వల్ల, వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఎంతో మంది రైతులు కూడా వాళ్ళు పండించిన పంట చేతికి రాక వాళ్ళు ఎంతో విలవిలాడుతున్నారు. దాన్ని స్పందించి నాన్నగారు, మన ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నారు. అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ నివారణం అయితేనేమి, లేకపోతే ఇటు దివిసి ముప్పైన అయితేనేమి, అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుక్కుని మిగతా ప్రాంతాల్లో అందరినీ కూడా సంఘటితపరిచి మనమంతా కలిసికట్టుగా ఉండాలి, ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాళ్ళకు అండగా ఉండాలి అని ఒక సంస్కారం ఇచ్చని మహానుభావుడు ఆయన. సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి, తెలుగు వాళ్ళకి, మన వాళ్ళకి, ఏ 2 రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అలవరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకుముందు చేసిన వాటి వల్ల. మరొకసారి నా అభిమానులు, ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు, నా విజయాలప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటారు. అభిజయాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన